హాయ్ ఎవ్రీవన్. ఎస్ఎస్సి జీడీ యాస్పిరెంట్స్ అందరూ కూడా నార్మలైజేషన్ స్కోర్ కార్డ్ గురించి అయితే వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే షార్ట్ లిస్ట్ అవ్వలేదు. వాళ్ళ యొక్క కేటగిరీలో వాళ్ళు స్కోర్ని రీచ్ అయినా సరే షార్ట్ లిస్ట్ అవ్వలేదు. నేమ్ అనేది ఎందుకు గురించి అవ్వలేదు అనేది ఈరోజైతే మనకి క్లారిటీగా తెలుస్తుంది. ఈ వీడియోలో దాని గురించి మాట్లాడబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీ యొక్క రోల్ నెంబర్ వైజ్గా మీ యొక్క లిస్ట్ ఏదైతే ఉంటుందో, ఫీమేల్ అయితే ఫీమేల్ యాస్పిరెంట్స్, మేల్ అయితే మేల్ యాస్పిరెంట్స్, ఫస్ట్ రోల్ నెంబర్ అనేది కరెక్ట్గా మనం రోల్ నెంబర్ అనేది మన యొక్క లిస్ట్లో కరెక్ట్గా చూసుకోవాలి. ఫస్ట్ థింగ్ అది. తర్వాత అక్కడ లేదు అంటే ఒకవేళ విత్ హెల్డ్ క్యాండిడేట్స్లో ఉన్నామేమో ఒకసారి చూసుకోవాలి. అక్కడ లేము అంటే డెబార్డ్ క్యాండిడేట్స్లో ఉన్నామేమో లేదో చూసుకోవాలి. ఈ మూడు క్లియర్గా మీరు చూసుకుని లిస్ట్లో చూసుకున్న తర్వాతే అప్పుడు మీకు అర్థం కావాలి మనం ఎందుకు షార్ట్ లిస్ట్ అవ్వలేదని. ఎందుకంటే మీ యొక్క కేటగిరీలో ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క కేటగిరీలో కట్ ఆఫ్ 83 అనుకుందాం. మీకు రా స్కోరే 85 వచ్చింది అనుకుందాం. మీరు ఎందుకు షార్ట్ లిస్ట్ అవ్వలేదంటే మీకు నార్మలైజేషన్లోన మార్క్స్ మైనస్ అయినప్పుడు దీనికంటే తక్కువ అంటే నార్మలైజేషన్లో మీకు -3 కానీ -2 కానీ -5 కానీ అయినప్పుడు 83 కంట తక్కువలోకి వస్తారు. 82 కానీ 70 కానీ వచ్చారు అనుకోండి, ఇంకా ఈ కట్ ఆఫ్ రీచ్ అవ్వనట్టే కదా. సో అప్పుడు మీరు ఏమవుతారు, షార్ట్ లిస్ట్ అవ్వరు. సో ఇక్కడ ఫ్యాక్టర్స్ అనేవి ఏంటంటే మీరు ఒకటి మీ లిస్ట్లో నేమ్ అయినా సరిగ్గా చూసుకోపో ఉండాలి, లేకపోతే విత్ హెల్డ్ క్యాండిడేట్స్ డెబార్డ్ క్యాండిడేట్స్ ఒకసారి చెక్ చేయండి. అక్కడే లేదు అంటే ఆ నెక్స్ట్ నార్మలైజేషన్లో మీకు స్కోర్ అనేది మైనస్ అయ్యిందని అర్థం. అప్పుడు మైనస్ అయినప్పుడే కదా కట్ ఆఫ్ కంటే తక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు మీరు షార్ట్ లిస్ట్ అవ్వడానికి షార్ట్ లిస్ట్ అవ్వరు. ఇదే రీజన్ అవుతుంది. దీనికి మించి ఏమి ఉండదు. లేదు అంటే ఈరోజు సైట్ అయితే మనకి జీడీ యొక్క సైట్ అయితే అఫీషియల్ వెబ్సైట్ సైట్ అయితే అప్డేట్ అవ్వడం జరిగింది. మనకి అక్కడ మీకు లింక్ అనేది టెలిగ్రామ్లో నేను ఇవ్వడం జరిగింది. ఒకసారి టెలిగ్రామ్లో చూడండి. అక్కడ 4:45 టుడే 4:45 నుంచి అలాగే 4th నెక్స్ట్ మంత్ 4th వరకు 5 వరకు ఆ లింక్ అనేది ఓపెన్ అయ్యి యాక్టివేట్లో ఉంటుంది అనమాట. ఈరోజు అయితే 4:45కి స్కోర్ కార్డ్ వచ్చే అవకాశం 100%, 99% ఉంది. మళ్ళీ టెక్నికల్ ఇష్యూ వస్తే మళ్ళీ చేంజ్ చేస్తారు తప్ప మనకైతే డేట్స్ అయితే అనౌన్స్ చేశారు స్కోర్ కార్డు అయితే. సో ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఎవరైతే లిస్ట్లో నేమ్ లేదో ఒకసారి ఈ 3 లిస్ట్స్ చెక్ చేసుకోండి మేల్ క్యాండిడేట్స్. నెక్స్ట్ మీకు అప్పుడు కూడా ఇంకా ఈ మూడిట్లో కూడా మా పేరు లేదని అనుకుంటే అప్పుడు ఒకటే మీకు నార్మలైజేషన్లో స్కోర్ అనేది మైనస్ అయ్యింది. అందువల్ల మీరు మీ యొక్క కట్ ఆఫ్ కంటే తక్కువ మార్క్స్ రావడం జరిగింది. అప్పుడు షార్ట్ లిస్ట్ అవ్వలేదు. ఇదే రీజన్, దీనికి మించి ఇంకేమీ ఉండదు. అంతేగాని ఎక్కడో తప్పు అయింది అలాగే ఉండదు, అంతా కరెక్ట్గానే ఉంటుంది. ఈ ఈవినింగ్ వచ్చినంత వరకు వెయిట్ చేయండి. స్కోర్ కార్డు వస్తుంది కదా, స్కోర్ కార్డులో స్కోర్ అనేది ప్లస్ అయిందా మైనస్ అయింది తెలుస్తుంది. సో ఇదనమాట. సో 4:45కి ఈవినింగ్ స్కోర్ కార్డ్ అయితే అవైలబిలిటీలో ఉంటుంది. సో అందరూ కూడా యాక్టివ్గా ఉండండి. ఎందుకంటే చాలా వరకు షార్ట్ లిస్ట్ అవ్వలేదని చాలా వరకు డౌట్స్ అయితే ఉన్నాయి చాలామందికి. ఎందుకంటే అంతా చేసి కట్ ఆఫ్ రీచ్ అయిన తర్వాత షార్ట్ లిస్ట్ అవ్వకపోతే కొద్దిగా బాధగానే ఉంటుంది. సో వెయిట్ చేద్దాం ఈవినింగ్ వరకు. మ్యాక్సిమం అయినంత వరకు అందరికీ మంచి స్కోర్ యాడ్ అవ్వాలని కోరుకుంటున్నాను. అంటే నార్మలైజేషన్లో మంచి స్కోర్ యాడ్ అయితే జాబ్ వచ్చే అవకాశాలు కూడా ఇంకా పెరుగుతాయి. చాలామందికి నార్మలైజేషన్లో స్కోర్ యాడ్ అయ్యి జాబ్ కొట్టే వాళ్ళు కూడా ఉన్నారు. సో మీ అందరికి కూడా నార్మలైజేషన్లో మంచి స్కోర్ యాడ్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్. అలాగే ఫిజికల్కి అయితే రెడీగా ఉండండి. ఇప్పుడు చాలామందికి తెలిసిపోయి ఉంటుంది కట్ ఆఫ్ పెట్టి మీకు వచ్చే మార్కులు పెట్టి ఏంటనేది. సో ఫిజికల్ కూడా రెడీగా ఉండండి. వెరీ ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్. ఈవినింగ్ నార్మలైజేషన్లో అందరికి మంచి స్కోర్ యాడ్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.